రాజమౌళిని వెంటాడుతున్న భయం అసలు సినిమా ఆగిపోతుందా ఏంటని చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక సినిమాని తెరకెక్కించాలంటే ఒక డైరెక్టర్ కొన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఉంటాడు. ఆ కథని రాసుకోవాలి, ఆ కథకు తగ్గట్టు యాక్టర్ అందరిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ సెలెక్ట్ చేసుకున్న యాక్టర్ని రూపుదిద్దుకోవాలి, ఆయన బాడీ పర్సనాలిటీ కావచ్చు, ఆయన రూపురేఖలు కావచ్చు, అన్నీ కూడా దానికి తగ్గట్టుగా మలుచుకోవాలి. అయితే ఇప్పుడు రాజమౌళి అదేవిధంగా మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా SSRMB 29. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ కొంతమంది సెలెక్ట్ చేసుకున్నట్టు షూటింగ్ కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమా ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి ఏదో ఒక లీక్ అన్నిటి కూడా బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే దానికి చూసుకుంటే రాజమౌళికి ఒక భయం అనేది పట్టుకున్నట్టు తెలుస్తుంది. అసలు సినిమాకు సంబంధించి ఒక షూటింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ విధంగా లీక్లన్నీ కూడా బయటికి వస్తున్నాయి? ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అంటే, ఆయన సినిమా అంటే ఎవరు కూడా సెట్కి ఒక చిన్న సెల్ ఫోన్ కూడా అలో చేయరు. అంత పకడ్బందీగా అన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు లీక్లన్నీ కూడా బయటికి వస్తున్నాయి అంటే, ఖచ్చితంగా మూవీ టీం వాళ్ళే చేస్తున్నారా, కెమెరా టీం వాళ్ళు చేస్తున్నారా, మరి అందరినీ చెక్ చేసి పంపించినప్పటికీ కూడా మరి సెల్ ఫోన్లు ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరు వాటిని షూట్ చేస్తున్నారు అంటే ఇవి ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయని తెలుసుకోవడానికి కూడా చాలా కష్టంగా అయిపోయింది. అంటే వాళ్ళు రిలీజ్ చేయకుండా ఎవరికో పంపించడం, ఒక పేరు ఊరు లేనటువంటి అకౌంట్ నుంచి అవి రిలీజ్ కావడం, వైరల్ అవ్వడం, ఇదంతా కూడా చూస్తున్నాం. అయితే రీసెంట్గా మహేష్ బాబు జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చేది. ఓకే, అప్పుడు కూడా చాలామంది అనుకున్నారు రాజమౌళి ఇంత పకడ్బందీగా ఉంటాడు కదా, మరి ఎందుకు బయటకు వచ్చిందని అనుకున్నారు. అది కూడా పక్కన పెడితే ఇప్పుడు అంటే ఓన్లీ వర్కౌటే కదా సర్లే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ఒడిశాలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్కి సంబంధించి చిన్న క్లిప్ కూడా బయటికి రావడం జరిగింది. మరి కెమెరా టీం వాళ్ళే చేస్తున్నారంటే అవునని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ కూడా చెక్ చేసి మరి సెల్ ఫోన్లు అలో చేయకుండానే లోపలికి పంపిస్తారు. మరి అలాంటప్పుడు సెల్ ఫోన్లు ఉండేది ఓన్లీ కెమెరా టీం, మూవీ టీం వాళ్ళ దగ్గరనే ఉంటాయి. మరి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది తప్ప మిగతా ఎవరు కూడా ఆ ఛాన్స్ లేదు అనే విధంగా కూడా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ అసలు ఈ సినిమా విషయంలో ఇంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు, 1500 నుంచి 2000 కోట్ల బడ్జెట్తో సినిమా నిర్మిస్తున్నారు. మరి ఇంత భారీ బడ్జెట్తో చేస్తున్నప్పుడు ఇంకా ఎంత పకడ్బందీగా ఉండాలి, ఇంకా ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెడితే మరి ఇలాంటివన్నీ కూడా బయటికి రాకుండా ఉంటాయి అని దాని గురించి రాజమౌళి మాత్రం చాలా భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఆ కథని రాసుకొని ఆ కథని ఇంప్లిమెంట్ చేసి దాన్ని తెరకెక్కించాలంటే కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది, ఎన్నో టెన్షన్స్ పడుతూ ఉంటారు, డే అండ్ నైట్ కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు, కనీసం గంట కూడా నిద్రపోరు. సో అలాంటిది వాళ్ళ కష్టానికి ఫలితం లేకుండా ఈ విధంగా లీక్లు వస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది. సో ఇప్పుడు రాజమౌళి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మరి ఇప్పటికైనా ఖచ్చితంగా ఇలాంటివి రాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారా లేదా ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.